అనురాగ వీచికలు 4వ భాగం. 3వ భాగంలో సుష్మకు పెళ్లి కుదురుతుంది. అలాగే వసుధ జయంత్ పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. కానీ సడన్గా జయంత్ పని మీద బెంగళూరు వెళ్ళడంతో వసుధ తండ్రి ఫోన్ చేసి వసుధకు పెళ్ళి అని చెప్తాడు. ఏమీ అర్థం కాక జయంత్ నిర్ఘాంతపోతాడు. కథ కొనసాగుతుంది. ప్లేన్ దిగి ఆటోలో సరాసరి రామచంద్రరావు గారి ఇంటికి బయలుదేరాడు జయంత్. గేటుకి 1/2 మైల్ దూరం నుంచి కారులు బారులు తీరున్నాయి. ఆటో స్పీడ్ తగ్గి మెల్లగా పాకుతూ వెళ్ళి గేటు ముందాగింది. గేటు పైభాగంలో మిరుమిట్లు గొల్పుతున్న కాంతితో స్వాగతం బోర్డు తనని వెక్కిరిస్తున్నట్లు అనిపించి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు. అతన్ని తోసుకుంటూనే గుంపులు గుంపులుగా జనం లోపలికి పోతున్నారు. అప్రయత్నంగా వారితో పాటు ముందుకు కదిలాడు. అతిథుల్ని రిసీవ్ చేసుకుంటున్న రామచంద్రరావు జయంతిని చూసి అతని చేతిని అందుకొని, ఇప్పటికైనా వచ్చావు, సంతోషం, లోపలికి పదా అన్నారు అతి మామూలుగా. మూతిపళ్ళు రాలగొట్టాలనిపించినా అతి బలవంతం మీదని గ్రహించుకున్నాడు జయంత్. ఆ ప్రయత్నంలో ముఖంలోని కండరాలన్నీ బిగుసుకున్నాయి. ఆవేశం బలవంతంగా అణుచుకోవడం వల్ల ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. వెనక నుంచి వచ్చేవారి సంఖ్య ఎక్కువ కావడంతో ముందుకి నడవక తప్పలేదు. వైభవోపేతంగా అలంకరించబడిన వేదిక మీద ఆసీనురాలైన వసుధ చుక్కల్లో చందమామలా మెరిసిపోతోంది. ఆమె పక్కన తను ఉండవలసిన స్థానంలో మరొక వ్యక్తి దర్జాగా టీవీగా కూర్చుని ఆమెతో కబుర్లు చెప్తున్నాడు. తలదించుకొని ముసిముసి నవ్వులు రువ్వుతోంది వసుధ. అతనిలోని ఆవేశం బుస్సున పొంగింది. విసురుగా అటు నడిచాడు. హలో జయంత్, ఎప్పుడొచ్చావు? ఇదేనా రావడం అంటూ లేచి నిలబడి అతన్ని పలకరించి, ఏవండి జయంత్ అని చెప్పానుగా, వీరి గురించే అంటూ భర్తకి పరిచయం చేసింది నవ్వుతూ. ఆ నవ్వు తన ఒంటి మీద కారం చల్లుతున్నట్లు ఫీల్ అయ్యాడు జయంత్. గ్లాడ్ టు మీట్ యూ, ఐఎమ్ జయకర్ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ కరచాలనం కోసం చెయ్యి చాపాడు జయకర్. అప్రయత్నంగా ఆ చేతినందుకొని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మెల్లగా గొణిగాడు. వసుధ పక్కకు తిరిగి ఒక అమ్మాయితో ఏదో చెప్పింది. ఆమె వెళ్ళి తన వయసు ఆడపిల్లల గుంపు మధ్యలో కూర్చుని కబుర్లు చెప్తున్న సుష్మని పిలుచుకొచ్చింది. హాయ్ బావా, ఇదేనా రావడం పలకరిస్తూ దగ్గరికొచ్చి పిచ్చివాడిలా ఉన్న అతని వాలకాన్ని చూసి ఉలిక్కి పడింది సుష్మ. ఆమె రెక్క పట్టుకుని చరచరా పక్కకు లాక్కుపోయి, సుష్మా, ఆ దేవత నన్నెందుకిలా మోసం చేసింది అడిగాడు. ఆ సమయంలో అతని ముఖం చూస్తే నిల్చున్న పళంగా వెళ్ళి వసుధని హత్య చేస్తాడేమో అనిపించి భయంతో గజగజ వణికింది సుష్మ. చెప్పు సుష్మా రెట్టించాడు జయంత్. ఎలాగో ధైర్యం తెచ్చుకొని, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం బావా, నలుగురిలో బాగుండదు, అదిగో అమ్మ పిలుస్తుంది అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేనమామ ఎదురొచ్చి పలకరిస్తున్నా వినిపించుకోకుండా విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. స్నేహితురాళ్లతో కబుర్లు చెప్తున్న వసుధ ముఖంలోని చిరునవ్వు స్విచ్ ఆఫ్ చేసినట్లు టక్కున ఆగిపోయింది. సుష్మ తన్ని ఆపాలని ప్రయత్నిస్తూ బావా బావా అంటూ వెనకే వెళ్ళింది. కానీ అప్పటికే అతను ఎక్కిన ఆటో స్పీడ్ అందుకుంది. తండ్రి వచ్చి లోపలికి పదమ్మా, బావ తన ఇంటికి వెళ్ళుంటాడు అంటూ భుజం తట్టే వరకు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అలాగే నిలబడిపోయింది. మెల్లగా లోపలికి నడిచింది. ఈ ఆవేశంలో ఏ అఘాయిత్యమైనా చెయ్యడు కదా. ఆ ఆలోచన రాగానే భయంతో కంపించిందామె శరీరం. డాడీ, నేను బావ వాళ్ళింటికి వెడతాను అంది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని. ఏమనుకున్నాడో గాని, సరే పదమ్మా, నేను కూడా వస్తాను అన్నాడు సర్వేశ్వరరావు. వెడుతున్నా మరి ఎవరికీ చెప్పకుండానే బయటికి నడిచారిద్దరు. యజమాని ఆజ్ఞను అందుకొని కారు తీసుకొచ్చి వారి ముందు ఆపాడు డ్రైవరు. 15 గంటలో జయంత్ ఇంటికి చేరుకుంది కారు. ఇల్లు తాళం పెట్టుంది. డాడీ, బావ ఇంటికి రాలేదు భయంగా అంది సుష్మ. అవునమ్మా, పద 4 చోట్ల చూద్దాం కూతురు భుజం తట్టి ధైర్యం చెప్పాడు సర్వేశ్వరరావు. అర్ధరాత్రి దాటే వరకు జయంత్ కోసం వెతుకుతూనే ఉన్నారు. దుఃఖం ఎగదన్నుకొస్తోంది సుష్మకి. భయంతో గుండె దడదడలాడుతోంది. తండ్రి భుజానికి తల నుంచి వెక్కుతోంది. డోంట్ వర్రీ బేబీ, చిన్న పిల్లాడేమీ కాదుగా తప్పిపోవడానికి. ఇంటికి వెళ్ళాడేమో ఒకసారి మళ్ళీ వెళ్ళి చూద్దాం, లేకపోతే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రొద్దుటి చూద్దాం అంటూ జయంత్ ఇంటికి పోనిమ్మని డ్రైవర్కి చెప్పాడు. వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. తలుపులు బార్లా తెరిచున్నాయి. కారు ఆగగానే డోర్ తీసుకుని దిగి గబగబా లోపలికి పరిగెత్తింది సుష్మ. సోఫాలో అస్తవ్యస్తంగా పడుకుని ఉన్నాడు జయంత్. ఆదుర్దాగా దగ్గరకు వెళ్ళిన సుష్మ గుప్పున బ్రాందీ వాసన నాసికా పుటాలకు సోకగానే అసహ్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది.
ఆ కళ్ళల్లోని నీళ్లు చెక్కిళ్ళ మీదుగా జారాయి. మెల్లగా తన భారీ శరీరాన్ని అప్పటికే లోపలికి చేరవేశాడు సర్వేశ్వరరావు. ఏమైందమ్మా? ఆ పొగ ఏమిటి? కంగారుగా అడుగుతుంటే అప్పుడు చూసింది సుష్మ. సోఫా మీద చూసి ఉన్న జయంత్ చేతి పక్కగా అరచెయ్యంత మేర ఖాళీ ఉంది. అంతా బూడిదైపోగా కొద్దిగా మిగిలింది సిగరెట్ పీక. లోపల నుంచి ఒక గిన్నెతో నీళ్లు తెచ్చి చల్లి నిప్పార్పేసింది. లేపినా లేచే స్థితిలో లేడు జయంత్. గిన్నెలో మిగిలిన నీళ్లు అతని ముఖం మీద కొట్టబోయి ఆగిపోయింది సుష్మ. అతను మామూలు స్థితికి వస్తే వసుధ గురించి ఆలోచించకుండా ఉండలేడు. ఆ ఆలోచనలతో నిద్రకి దూరమై ఆ సగం రాత్రి కూడా జాగారం చేస్తూ చివరికి పిచ్చివాడైపోతాడనుకుంటే బాధ కలిగింది. అంతకంటే అలా స్పృహ లేకుండా పడి ఉండడమే మంచిది అనుకుంది. అతన్ని సరిగ్గా పడుకోబెట్టి టై వదులు చేసి బూట్లు ఊడదీసింది. ఫ్యాన్ ఆన్ చేసింది. అమ్మాయి, మనం ఏమైపోయామోనని మమ్మీ కంగారు పడుతోందేమో, ఏకంగా పొద్దుటొస్తామని ఫోన్ చేసి చెప్పు అన్నాడు సర్వేశ్వరరావు భార్య గుర్తుకొచ్చి. అలాగే డాడీ, మీరు ఆ గదిలోకి వెళ్ళి పడుకోండి అంది సుష్మ. అంతవరకు ఎలాగో నిద్రను ఆపుకోగలిగిన సర్వేశ్వరరావు ఇక ఆపుకోవడం తన వల్ల కాదన్నట్లు వెళ్ళి పడుకున్నాడు. ఫోన్ తీసి నంబర్ డయల్ చేసింది. రామచంద్రరావు పలికాడు అవతల నుంచి. అంకుల్, నేను సుష్మని మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారోనని మీ మమ్మీ కంగారు పడుతున్నారు. మమ్మీ ఏం చేస్తుంది అంకుల్? గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళారు. నూతన దంపతులు శుభకార్యానికి ఈరోజే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడే ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి వాళ్ళిద్దరిని లోపలికి పంపించారు. మీ మమ్మీని పిలవమంటావా? అవసరం లేదంకుల్, నేను డాడీ బావ దగ్గరున్నాం. ఉదయం వస్తాం, కంగారు పడొద్దని మమ్మీకి చెప్పండి. సరే, సరాసరి ఇటే వచ్చేయండి. ఏకంగా అందరూ కలిసి ఇంటికి వెళ్ళొచ్చు. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఫోన్ పెట్టేసింది. డ్రైవర్ని ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పింది. తలుపులు జాగ్రత్తగా మూసి వచ్చి జయంత్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నగరమంతటిని సర్వం స్వహాధికారాలు చేజిక్కించుకున్న నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న జయంత్ని చూస్తుంటే ఆమె హృదయం ద్రవిస్తోంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరువురి తరపు పెద్దలు ఆనందంగా అంగీకరించారు. ఎన్నో ఊహాసౌధాలు నిర్మించుకున్నారు. టెక్నికలర్ 70mm స్కోపు సినిమాలా ఊహించుకున్నారు జీవితాన్ని. కానీ విధి వారి జీవితంలో అపశృతిని పలికించింది. కలిసి ఒకటిగా జీవించాలనుకున్న వారిద్దరి రాతలు వేరు వేరయ్యాయి. ఒకరు ఈ ప్రపంచంతో ప్రమేయం లేదన్నట్లు మత్తులో మునిగి తేలుతూ ఒళ్ళెగరగకుండా పడి ఉంటే, మరొకరు తొలిరాత్రి అనుభవాల సంతోష తరంగాలలో మునిగి తేలుతూ ఈ లోకాన్నే మర్చిపోతున్నారు. ఈ మార్పు అతని జీవితానికే గొడ్డలి పెట్టు కాదు కదా అని భయపడింది సుష్మ. జయంత్ తనని వివాహం చేసుకోవడానికి సుముఖంగా లేడని తెలిసిన క్షణం తను అనుభవించిన చిత్రహింస గుర్తొచ్చింది ఆమెకి. ఇప్పుడు అతను అదే స్థితిలో ఉన్నాడు. అతనే సర్వస్వంగా భావించిన తనని తృణీకరించినందుకు ప్రతిగా ప్రేమించిన దాని చేత తిరస్కరింపబడ్డాడా అతను? ఇది అతనికి మామూలు దెబ్బ కాదు, కోలుకోలేని తీవ్ర విఘాతం. మనస్సు అనేది ఎంతో సున్నితమైనది. శరీరంలోని ఏ భాగానికి దెబ్బ తగిలినా భరించగలడు కానీ మనసుకి చిన్న దెబ్బ తగిలినా భరించలేడు మనిషి. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువ అన్నట్లు అంత పెద్ద శరీరంలో దాగి ఉన్న సున్నిత భాగంలో చెలరేగే సంఘర్షణని తట్టుకోక విలవిల్లాడిపోతాడు. అదేం కర్మమో గాని చాలామంది వ్యక్తులు ప్రేమ విషయంలోనే ఆశాభంగం చెంది మనస్తాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు సాధారణంగా. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పుకోగలిగిన వాడు ఆ విషయంలో మటుకు గవ్వలతో ఆడుకునే పసివాడి మాదిరిగా దిక్కుతోచక గిలగిల్లాడతాడు. ఆ సంఘర్షణని తట్టుకోలేకే ఆస్తిపాస్తుల్ని, వివేక విజ్ఞానాల్ని, చదువు సంస్కారాల్ని, బంధుమిత్రుల్ని, చివరికి తల్లిదండ్రుల్ని తృణప్రాయంగా అంతా మిథ్యగా భావించి తాగుబోతులై చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భగ్న ప్రేమికులెందరి గురించో ఆయనకు తెలుసు. జగమే మాయ, బ్రతుకే మాయ అన్నంత విశాలతత్వం అలవడుతుంది. బావ కూడా అటువంటి వారిలో లిస్టులో చేరిపోతాడా? ఎప్పుడూ లేనిది తాగి వచ్చాడు, సిగరెట్ కూడా కాలుస్తున్నాడు. భయంతో కంపించిపోయిందామె మనసు. భగవంతుడా, నిన్నెప్పుడూ ఏదీ కోరలేదు, ఇప్పుడు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మా బావని మళ్ళీ తొందరగా మామూలు మనిషిని చెయ్యి అంటూ ప్రార్థించింది. ఆమె కళ్ళ నుంచి జారిన అశ్రుబిందువులే పూజా సుమాలయ్యాయి. కళ్ళు తుడుచుకుంటూ అయినా ఎదుటి మనిషి తనకు అనుకూలంగా ప్రవర్తించలేదని
జీవితాన్ని తృఢప్రాయంగా భావిస్తూ విరాగిగా తాగుబోతుగా మారడం ఎంత హాస్యాస్పదం. అసలు మేమిద్దరం శాపగ్రస్తులమేనేమో. బావ తిరస్కరించాడని నేను, వసుధ తిరస్కరించిందని బావ లోపల కుమిలిపోతూ జీవితంతో రాజీ పడుతూ బ్రతకాల్సిందే. సంఘర్షణే జీవితం. మనకెదురైన సమస్యలు మనకు అనుకూలంగా ఉంటే అంతా మన ప్రయోజకత్వమే అనుకుంటాం. ప్రతికూలంగా ఉంటే ఇక జీవితమే లేదని భావిస్తూ నిస్సారంగా బ్రతకడానికి సిద్ధపడతామే తప్ప ధైర్యంగా నిలబడి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించము. జీవిత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఎంతో ఆత్మబలం, బుద్ధిబలం కావాలి. ప్రతి విషయంలోనూ అసహనం, అసంతృప్తి ప్రదర్శించితే మరింత అశాంతే తప్ప ప్రయోజనం ఉండదు. గతాన్ని తలుచుకొని కుమిలిపోతూ భవిష్యత్తును నరకం చేసుకునేంత మనోదౌర్బల్యం ఉండకూడదు మనిషికి. తలుపు తట్టిన శబ్దం వినిపించి ఆలోచనలోంచి తేరుకొని లేచి వెళ్ళి తలుపు తీసింది సుష్మ. ఎదురుగా గోపు. అమ్మాయి గారు, బాబుగారు వచ్చేశారా? ఇంట్లో లైట్లు వెలుగుతుంటే చూసిపోదామని వచ్చాను అన్నాడు. వచ్చాడు. మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అడిగింది గట్టిగా ఆవులిస్తూ. 2 ఇళ్ళ అవతలున్న గుడి అమ్మా మాది. సరే, వెళ్ళి పాలు తీసుకొచ్చి నీ పని చూసుకో. బావ ఇంకా లేవలేదు. సరే అంటూ పాలు తీసుకురావడానికి డబ్బులు తీసుకుని వెళ్ళాడు గోపు. ఈలోగా తన మొహం కడుక్కొని స్నానం కూడా చేసేసి వచ్చింది. నిద్రలేమి వల్ల కలిగిన బద్ధకం పోయి హాయిగా అనిపించింది. గోపు ఇచ్చిన కాఫీ తాగి జడల్లుకుంటూ తండ్రి పడుకున్న గదిలోకి వెళ్ళింది. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు సర్వేశ్వరరావు. రాత్రంతా నిద్రలేదు కదా, లేపడం ఎందుకు, పడుకోని అనుకుంటూ బయటకు వచ్చేసరికి కారు గుమ్మం ముందు ఆగింది. అందులోంచి యశోదమ్మ దిగింది. కారు తీసుకెళ్ళిపోమని డ్రైవర్తో చెప్పి లోపలికి వస్తుంటే, అమ్మాయి బావకేమైందే ఆదుర్దాగా అడిగింది యశోదమ్మ. ఏమీ కాలేదమ్మా, కొద్దిగా షాక్ తిన్నాడంతే. ఒంటరిగా వదిలేస్తే మంచిది కాదనిపించి డాడీ నేను వచ్చాం అంది అంతా వివరంగా చెప్పడం ఇష్టం లేక. వచ్చే ముందు నాతో ఒక్క ముక్క చెప్పొచ్చు కదే నిష్ఠూరంగా అంది. సారీ మమ్మీ, ఆ కంగారులో తోచలేదు. బావను అలా ఒంటరిగా వదిలేస్తే ఏ అఘాయిత్యమైనా చేస్తాడేమోననిపించింది. హడావిడిగా వెంటపడ్డాం అంది సంజాయిషిస్తున్నట్లుగా. ఆ అలికిడికి కళ్ళు తెరిచాడు జయంత్. బావకి ఎలా ఉంది మృదువుగా అడిగింది సుష్మ. మత్తు వదిలిన వాస్తవంలోకి వచ్చాడు జయంత్. దిగ్గున లేచి కూర్చొని సుష్మ భుజాలు గుచ్చి పట్టుకొని, సుష్మా, ఆ డెవిల్ ఎందుకు అలా చేసింది అడిగాడు. హఠాత్తుగా అతనిలా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు సుష్మకి. అతను రెట్టించి అడిగేసరికి చెప్పక తప్పలేదు. నాకు తెలియదు బావా అంది అతి మెల్లగా. అబద్ధం. ఈ కొద్ది కాలంలోనే మీరిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. నీకు తెలియకుండా ఆమె చెప్పకుండా ఎలా ఉంటుంది? చెప్పు సుష్మా. ఎటువంటి విషయమైనా విని భరించగలను, కానీ మోసాన్ని భరించలేకపోతున్నాను ఉద్వేగంతో అన్నాడు. నిజం బావా, ప్రామిస్. ఇంకో గంటలో పెళ్ళనగా ఆంటీ అంకుల్ వచ్చి పిలిచి మేము వెళ్లే వరకు వాళ్ళు కదల్లేదు. డాడీ అడిగారు, అయినా అమ్మ ఎందుకో మనసు మార్చుకుంది అని తప్ప అసలు కారణం ఏమిటో చెప్పలేదు. మరి వెళ్ళాక నువ్వు ఆ రాక్షసిని అడగలేదా? అడిగాను బావా, కానీ తర్వాత చెప్తాను అంది. చుట్టూ ఆమె ఫ్రెండ్సు, బంధువులు ఎవరెవరో ఉన్నారు. రెట్టించి అడగడానికి లేక ఊరుకుండిపోయాను. అప్పటినుంచి తనసలు ఒంటరిగా దొరకనే లేదు. అవునయ్యా, మీ మామయ్య ఇదేమిటని నిలదీసి అడిగారు కూడాను. తర్వాత చెప్తానంటూ దాటేశారు ఆ రామచంద్రరావు గారు అంది యశోదమ్మ. మరి మీరెందుకు వెళ్ళారు ఆ పెళ్ళికి కచ్చగా అన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ వచ్చి అమ్మాయిని ఆశీర్వదించాలి తప్పదు అంటూ బ్రతిమాలారు. మొగుడు పెళ్ళాం కలిసొచ్చి. బాగుండదని వెళ్ళాం. మనిళ్లలోనూ ఆడపిల్లలున్నారు. వీళ్ళకి 10 మంది పెద్దల ఆశీస్సులు కావాలి, అందుకని వెళ్ళాం అంది యశోదమ్మ. ఇంకా ఏమీ అనలేకపోయాడు జయంత్. పోనీ బాబు, ఆ అమ్మాయి కాదన్నంత మాత్రాన నీకు పెళ్లి కాదని భయమా? నువ్వు అనాలే గాని బోలెడు కట్న కానుకలిస్తూ మరీ పిల్లనిస్తారు. ఎవరితో రాసిపెట్టుందో అంతా పైవాడి దయ. మనం పెంచుకున్న ఆశలు, కోరికలు తీరలేదని బాధపడుతూ అడ్డుదారిన పడిపోకూడదు. ఒకరి విషయంలో మనం ఓడిపోయినప్పుడు జీవితమే లేదనుకుని పతనం కాకూడదు. మరో విషయంలో పట్టుదలతో, ఓర్పుతో విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి యశోదమ్మ అంది. ఆ అనునయ వాక్యాలు అతని కర్ణపుటాలకి సోకడం లేదు. పూర్తిగా వదలని తాగుడు మైకం, నిద్రలేమి, కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. జుట్టంతా చిందరవందరగా ఉండి ముఖం మీద పడుతోంది. 2 చేతులు పైకెత్తి జుట్టులో వేళ్లు దూర్చి దువ్వుకుంటూ కూర్చున్నాడు. వెళ్ళి ముఖం కడుక్కొని స్నానం చేసి రా బావా. అతన్ని బలవంతంగా లేవదీసి బాత్రూంలోకి తోసింది. ఈలోగా సర్వేశ్వరరావు కూడా నిద్రలేచాడు. కాఫీ తాగుతూ మేనమామ అడిగిన బెంగళూరు విశేషాల గురించి క్లుప్తంగా జవాబులిచ్చాడు. యశోద, పద మనం ఇంక ఇంటికి వెడదాం, నాకు బయట పనుంది అన్నాడు సర్వేశ్వరరావు.
నువ్వు కూడా రా బావా, ఒక్కడివి ఇక్కడుండి ఏం చేస్తావు అంది సుష్మ. ఒక్కడు ఉంటే అదే పనిగా తాగుతూ కూర్చుంటాడేమోనని ఆమె అనుమానం. "ఉహుం, నువ్వు కూడా ఉండిపో, ఈ రాత్రికి వసుదని వాళ్ళ ఆయనని డిన్నర్కి పిలుస్తాను, నువ్వు దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూద్దువు గాని" అన్నాడు ఏ భావం వ్యక్తం కాని గొంతుతో. నిజమో అబద్ధమో అర్థం కాక తెల్లబోయి చూసింది సుష్మ. యశోదమ్మ, సర్వేశ్వరరావులు ముఖాముఖాలు చూసుకున్నారు. జయంత్ వారిని అయోమయంలోనే వదిలేసి ఫోన్ దగ్గరకు నడిచి నంబర్ డయల్ చేశాడు. "హలో, నేను జయంత్ని మాట్లాడుతున్నాను. అంకుల్, ఒకసారి వసుదని పిలుస్తారా?" అతని గొంతు మృదువుగా ఎంతో సౌమ్యంగా ఉంది. మరికొన్ని క్షణాల్లో హలో వసుధ గొంతు వినిపించగానే అతని ముఖం బిగుసుకుంది. "హలో, వసుధ గారేనా మాట్లాడేది?" "అవును, కంగ్రాచ్యులేషన్స్. మీ నూతన దంపతులకి ఈ రాత్రి మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను, తప్పకుండా రావాలి." "ఇప్పుడు అవన్నీ ఎందుకు జయంత్?" ఎలాగో ఉంది వసుధ గొంతు. "ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మీ అబ్బాయికో అమ్మాయికో బారసాల నాడివ్వమంటారా?" గట్టిగా నవ్వాడు. వసుధ మాట్లాడే లోపునే నేను స్వయంగా వచ్చి పిలవాలనే పట్టింపు ఉంటే ఇప్పుడే బయలుదేరొస్తాను అన్నాడు. "ఆహా, అందుకోసం కాదు" అంది తడబడుతూ. "మరి జైకర్ గారు అభ్యంతరం చెబుతారేమోనని అనుమానమా? ఒకసారి ఫోన్ ఆయనకి ఇవ్వండి, నేనే చెబుతాను" అన్నాడు. "పర్వాలేదులేండి, నేను చెప్తాను. సాయంకాలం 6 గంటలకల్లా అక్కడ ఉంటాం, సరేనా?" "థ్యాంక్ యూ" అని ఫోన్ పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. "అయితే నువ్వుండమ్మా, మమ్మీ నేను వెడతాం" అంటూ లేచాడు సర్వేశ్వరరావు. "నేను కూడా ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి పని చూసుకుని మళ్ళీ ఇటే వచ్చేయండి" అంది యశోద. పెళ్లి కానీ వయసులో ఉన్న వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేదా ఆమెకి. "సరే, నీ ఇష్టం" అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు సర్వేశ్వరరావు. డిన్నర్కి ఏమేం కావాలో హోటల్కి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు జయంత్. సుష్మ, యశోదమ్మ కలిసి డ్రాయింగ్ రూము గోపు చేత నీట్గా సర్దించి నేలంతా శుభ్రంగా కడిగించారు. జయంత్ తిరిగొస్తూ కూల్ డ్రింక్సు పళ్ళు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ మాటలు ఈ మాటలు చెప్తూ అతని ముభావాన్ని చెడగొట్టాలని, సరదాగా కబుర్లు చెప్పేలా చెయ్యాలని తెగ తాపత్రయపడుతోంది సుష్మ. కుడికన్ను అదురుతూ ఆమెను కలవరపెట్టసాగింది. "వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ జైకర్" అంటూ కారు దిగుతున్న ఆ దంపతులకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు జయంత్. జైకర్ చేతినందుకుని సున్నితంగా నొక్కి "ప్లీజ్ కమ్" అంటూ లోపలికి తీసుకొచ్చాడు. "రాత్రి చెప్పా పెట్టకుండా వచ్చేసిన దానివి మళ్ళీ రాలేదేమిటి సుష్మా?" అంటూ సుష్మ భుజం మీద చెయ్యేసి ముందుకు నడిచింది వసుధ. "ఇదిగో ఈ ఏర్పాట్లలో బావకి సహాయం చేద్దామని" నవ్వింది సుష్మ. "టేక్ యువర్ సీట్ ప్లీజ్" సోఫా చూపించాడు జయంత్. "థ్యాంక్ యూ." కాలు మీద కాలేసుకుని హుందాగా టీవీగా కూర్చున్నాడు జైకర్. జైకర్ మిలిటరీ క్యాప్టెన్. పుష్టిగా బలంగా ఉన్నాడు. కసరత్తు చేసిన శరీరమేమో కండలు తేలుంది. నల్లగా గుబురుగా ఉన్న మీసాలు అతని ముఖానికి నిండుతనాన్నిచ్చినట్లున్నాయి. కళ్ళు స్వచ్ఛంగా నిర్మలంగా మెరుస్తున్నాయి. తనతో పోటీపడి వసుధని తన నుంచి దూరం చేశాడు అనుకోగానే భగ్గున మండింది జయంత్ హృదయం. ద్వేషాలు నరనరాన్న మెలితిప్పి వదిలిపెట్టాడు. తేరుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే కావలసి వచ్చింది అతనికి. గోపు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు అందరికీ. కూల్ డ్రింక్ తాగుతుండగా వసుధ పక్కన తనని ఊహించింది అతని మనసు. నిజానికి తనకంటే అతనే బాగున్నాడు ఆమె పక్కన. వాళ్ళిద్దరి జోడీయే చూడముచ్చటగా ఉంది. ఆ విషయం మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోయాడతను. ఇద్దరూ మనస్ఫూర్తిగా అంగీకరించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తనకంటే అందమైన వాడు కనిపించగానే నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చుకున్నాక కాదని అతన్ని పెళ్లి చేసేసుకోవడం హర్షించలేకపోతున్నాడు. ఇలా ఎందుకు జరిగింది? తనకంటే అందగాడు కనుకనే అతన్ని పెళ్లాడుంటుందని దృఢంగా నిశ్చయం చేసుకున్నాడు జయంత్. జైకర్ అందం పట్ల ఈర్ష్య కలిగింది. అతను వెంటనే కురూపీగా మారిపోవాలని మనసులోనే కసిగా శపించాడు. అతను కురూపీగా మారిపోతే వసుధ తన దగ్గరికొచ్చి పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతుంది. కాళ్ళు పట్టుకొని అర్థిస్తుంది. తను కోపంతో ఆమెని కాలితో ఫుట్బాల్ని తన్నినట్లు తన్నుతాడు. విసురుగా పైకి లేచిన అతని కాలు తగిలి ముందున్న టీపై పక్కకు ఒరిగి దాని మీదుండే ఫ్లవర్ వాజు భళ్ళున పగిలింది. గాజు ముక్కల తాకిడికి నలిగిన పూలన్నీ చెల్లా చెదురయ్యాయి. వసుధ దిగ్గున లేచి నిలబడిపోయింది. సుష్మ 2 అడుగుల్లో జయంత్ని సమీపించి భుజం తడుతూ "బావా, ఏమైంది?" ఆదుర్దాగా అడిగింది. ఆలోచనల నుంచి తేరుకున్న జయంత్ "సారీ, వెరీ వెరీ సారీ, కూర్చోండి వసుధా" అన్నాడు గిల్టీగా ఫీల్ అవుతూ. "ఇట్స్ ఆల్ రైట్, కూర్చో వసు" అన్నాడు జైకర్. "నోనో, ఇక్కడొద్దు, రండి ఆ గదిలో కూర్చుందామంటూ తన గదిలోకి దారి తీస్తూ "గోపు, ఆ గాజు ముక్కలన్నీ తీసేసి శుభ్రం చేసేయి" అన్నాడు.
బావా ఏకంగా భోజనం చేసేసి కూర్చుంటే మంచిది కదా అంది సుష్మ. సరే పద గోపు, అన్నీ రెడీయేనా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి దారి తీశాడు. వడ్డనే తరువాయి. గోపు డ్రాయింగ్ రూమ్ శుభ్రం చేసే పనిలో ఉండడంతో సుష్మ వడ్డించడం మొదలుపెట్టింది. కమాన్ మిస్టర్ అండ్ మిసెస్ జైకర్ ఆహ్వానించాడు జయంత్. ఆంటీ ఉదయం ఇక్కడికొచ్చారు, మీ ఇంటికి వెళ్ళిపోయారా సుష్మా? ప్లేటు దగ్గరకు లాక్కుంటూ అడిగింది వసుధ. ఆమె అలా ఏమీ ఎరగనట్లు మామూలుగా కబుర్లు చెప్పడం చూస్తుంటే జయంత్కి ఒళ్ళు మండుతోంది, పుండు మీద కారం చల్లినట్లుగా. లేదు బస్సు, ఉదయం డాడీ ఫ్రెండ్ కొడుకు పెళ్ళయిందట. అంత మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదనుకో, డాడీ ఒక్కరే వెళ్ళారు పెళ్ళికి. ఈ పూట రిసెప్షన్ ఉందట, మమ్మీని కూడా తీసుకొస్తేనే కానీ వీల్లేదని చాలా గొడవ చేశారంట వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇందాక మీరొచ్చే ముందే వెళ్ళారిద్దరూ, అక్కడ పనయ్యాక మళ్ళీ ఇటొస్తారు అంది నెయ్యొడ్డిస్తూ. సుష్మా, అడుగో గోపు వచ్చేశాడు, నువ్వు కూడా కూర్చో అన్నాడు జయంత్. జైకర్ వసుధలకి అభిముఖంగా కూర్చున్న జయంత్ పక్కన కుర్చీలో కూర్చుంది సుష్మ. మిస్టర్ జైకర్, మొహమాట పడొద్దు, మీకు నచ్చిన పదార్థాలతో తృప్తిగా భోజనం చేయండి. వసుధ మీరు కూడా అన్నాడు జయంత్ అప్పడ తుంచి నోట్లో పెట్టుకుంటూ. మిలిటరీ వాణ్ణి, తిండి విషయంలో మొహమాట పడనని నా శరీరం చూస్తే తెలియడం లేదు అన్నాడు జైకర్ చట్నీ వెయ్యమని గోపుకి సైగ చేస్తూ. మీ ఆవిడ్ని కూడా అలా తయారు చేయాలి, తను చూడండి తినడం మానేసి అన్నం కెలుకుతోంది అంది సుష్మ ఒక్కొక్క మెతికే లెక్క పెడుతున్నట్లు తింటున్న వసుధని చూస్తూ. తల తిప్పి భార్య వైపు చూసి కళ్ళెగరేస్తూ, తినవోయ్ చిన్నపిల్లలా ఏమిటా కెలకడం అన్నాడు జైకర్. మీలా కూరుకుంటూ తినడం నా వల్ల కాదు బాబు, అయినా నాకు అసలు ఆకలేదు. జయంత్ గారి ఆహ్వానాన్ని కాదనలేకొచ్చానంతే అంది వసుధ పెరిగేసుకుంటూ. నా ఆహ్వానానికి అంత విలువిచ్చినందుకు థ్యాంక్స్. అలాగే కాస్త ఆ పదార్థాల మీద కూడా దయతల్చండి, వృధాగా పారేస్తే పాపం బాధపడతాయి అన్నాడు జయంత్ ఆమె పక్కకు నెట్టేసిన స్వీట్ చూపిస్తూ. నవ్వుతూ మొహమాటానికి కాస్త నోట పెట్టుకొని వదిలేసింది వసుధ. చేతులు కడుక్కొని తుడుచుకుంటూ వచ్చి గదిలో కూర్చున్నారు. గోపు నలుగురికి పాన్లు తీసుకొచ్చిచ్చాడు. గోపు, ఆ టేబుల్ క్లీన్ చేసేసి మిగిలినవన్నీ మీ ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు గోపు వెడుతుంటే. అలాగే సార్ వెళ్ళిపోయాడు గోపు. నలుగురు రిలాక్సింగ్గా కూర్చొని కబర్లలోకి దిగారు. జైకర్ మిలిటరీలోని తన అనుభవాలను వివరించి చెప్తూ కాసేపు నవ్వించాడు. బిగుసుకుపోయేంతగా తను ఎదుర్కొన్న సంఘటనల్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు. తను ఏ సమయంలో ఏ విధంగా ధైర్య సాహసాలు ప్రదర్శించాడో వర్ణించాడు. ఇక వెడతామంటూ లేవబోతుంటే, ఆహా కూర్చోండి, మిమ్మల్ని ఆహ్వానించిన ముఖ్య కారణం చెప్పనే లేదంటున్న జయంత్ ముఖంలో రంగులు మారడం వసుధ ఇట్టే గమనించింది. అంతవరకు ఉన్న మృదుత్వం, చిరునవ్వు, మచ్చుకి కూడా లేవతని ముఖంలో. అయోమయంగా భర్త ముఖంలోకి చూసింది వసుధ. ప్లీజ్ సిడౌన్ మిస్టర్ జయకర్ గంభీరంగా అన్నాడు. ఆ జయకర్ కనుబొమలు ముడిపడ్డాయి. మిస్టర్ జైకర్, ఒక నగ్న సత్యాన్ని మీ ముందుంచాలని మిమ్మల్ని విందుకు ఆహ్వానించాను. కమాన్ ప్లీజ్ క్యారీ ఆన్ అన్నాడు జైకర్. జయంత్ అతని ఆరాటాన్ని చూసి గట్టిగా నవ్వాడు. సుష్మ భయం భయంగా చూస్తూ వసుధ పక్కకు చేరింది. మిస్టర్ జైకర్, నిన్నటి నుంచి మీ భార్యగా చెప్పబడుతున్న ఈ వసుధ ఒక డెవిల్. మొన్నటి వరకు నేనంటే ఎంతో ఇష్టపడింది, ప్రేమిస్తున్నానంది, పెళ్లాడతానంది. పెద్దల అంగీకారంతో నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చుకోవడం జరిగింది. నాకంటే కాస్త నదురుగా మీరు కనిపించగానే నన్ను పూర్తిగా మర్చిపోయి మిమ్మల్ని పెళ్లాడింది. రేపు మీకంటే మరి కాస్త అందంగా ఉన్నవాడు కనిపిస్తే మీ పని ఇంతే అవుతుంది. యునో మిస్టర్ జైకర్, అసలు ఈ ఆడవాళ్లను నమ్మకూడదు. ఆగి ఊపిరి పీల్చుకొని వసుధ ముందుకొచ్చి నిలబడి, యూ డెవిల్, నన్నెందుకిలా మోసం చేశావు? మగాళ్ళు స్త్రీలని మోసం చేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టి దుక్కి దున్నేస్తున్నారు. సమాన హక్కులు కావాలంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు దంచేస్తున్నారు. కానీ నీలాంటి ఆడరాక్షసులు ఎందరో నాలాంటి వారిని ఆటబొమ్మలుగా చేసి ఆడించి తమాషా చూస్తున్నారన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? ఇలా ఎన్ని కుటుంబాలకి తలవంపులు తెస్తావు? నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నాక గప్చిప్గా మరొకరిని పెళ్లి చేసేసుకోవడం ఏం పతివ్రత లక్షణం? లేకపోతే పెళ్ళయ్యాక భర్తల్ని మార్చేసే అలవాటు కూడా ఉందా? ఆవేశంతో రొప్పసాగాడు జయంత్. వసుధ ముఖం నెత్తురు చిమ్మినట్లు ఎర్రగా కందింది. షటప్, శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచింది. సుష్మ ఆదుర్దాగా జయంత్ దగ్గరగా వెళ్ళి, బావా ప్లీజ్, ఏమిటిది, ఎందుకంత ఆవేశం? గద్గద స్వరంతో అడిగింది అతని భుజాన్ని గుచ్చి పట్టుకుంటూ. ఆవేశం కాదు సుష్మ, ఆవేదన. పిచ్చిగా జుట్టు పిక్కున్నాడు. ఆవేదన ఉంటే నీ మనసులో దాచుకోవాలి, అంతేకాని పిలిచి భోజనం పెట్టి ఆఖరిని ఇలా మాట్లాడడం ఏం బాగుంటుంది?
కోపంగా అంది. ఇట్స్ ఆల్ రైట్ సుష్మా, నేను సమాధానం చెప్తాను మీ బావగారికి. నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. ఇప్పుడే వస్తానంటూ హాల్లోకి వెళ్ళి సోఫాలో పెట్టిన తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది. నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నవాడు ఒక్క జైకర్ మాత్రమే. అతని ముఖంలో ఆదుర్దా కానీ ఆందోళన కానీ ఏ విధమైన భావాలు కానీ వ్యక్తం కావడం లేదు. అన్నింటికీ అతీతుడైన పరమ సాత్వికుడైన మౌనిలా కూర్చుని ఉన్నాడు అతను. వసుధ జయంత్ దగ్గరగా వచ్చి, మిస్టర్ జయంత్, నేనొక మోసగత్తిని అన్నారు మీ దృష్టిలో. అయితే అయ్యుండొచ్చు. మేకతోలు కప్పుకున్న పులిలాంటి మీ వ్యక్తిత్వం, మంచితనం చూసి మోసపోయింది నేను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని పిచ్చిగా ఆరాటపడ్డాను. మీరు లేకపోతే బ్రతికే లేదనుకున్నాను. నిజమే. కానీ మీ అసలు స్వరూపం తెలిసాక మీరంటే చెప్పలేనంత అసహ్యం కలుగుతోంది నాకు. పెద్ద గీత ముందున్న చిన్న గీతకి విలువ ఉండదు. మీరంటే ఏర్పడిన అసహ్యం ముందు మీ మీద ఉన్న అభిమానం, గౌరవం చిత్తుగా ఓడిపోయాయి జయంత్. అంతవరకు మామూలుగా మాట్లాడుతున్న వసుధ చివరి మాట అంటున్నప్పుడు ముఖం చిట్లించుకుంది. ప్రపంచంలోని అసహ్యమంతా ఆమె ముఖంలోనే ఉందేమో అనిపించి జయంత్కి గుండె కలుక్కుమంది. ప్రేమించిన స్త్రీ చేతనే ద్వేషింపబడమా? మై గాడ్! ఆవేశాన్ని ఆవేదనని అణుచుకోవడానికన్నట్లు ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం. వసుధ, ఎందుకంత అసహ్యాన్ని పెంచుకున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను? నీ పట్ల ఏనాడు అసభ్యంగా అలక్ష్యంగా ప్రవర్తించలేదు అన్నాడు. అదో ఆ పై నటనలు చూసే మోసపోయాను నేను జయంత్. చిత్తుగా పూర్తిగా మోసపోయింది నేను. పూర్తిగా అగాధంలో కూరుకోకపోకముందే కళ్ళు తెరిచి వాస్తవం గ్రహించగలిగినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. నేను నిన్ను మోసం చేశానా? ఎందుకిలా మాట్లాడి నా హృదయాన్ని తూట్లు చేస్తావు వసుధ? హృదయం ఒత్తి పలుకుతూ పకపక నవ్వింది వసుధ. అంతలోనే కోపంగా జయంత్ కళ్ళల్లోకి చూస్తూ, జయంత్, నీకసలు హృదయం లేదు. నువ్వొక రాక్షసుడివి. నీ హృదయం ఒక పాషాణం. నీలో హృదయం అనేది ఉండి ఉంటే, మానవత్వం ఏ కోసానైనా ఉండి ఉంటే జానీకి మోసం చేసి ఉండేవాడివి కాదు అంది. జానీ అప్రయత్నంగా ఉచ్చరించాయి జయంత్ పెదవులు. ఎస్, జానీ. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? వెటకారంగా అంది వసుధ. హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొన్ని ఫోటోలు తీసి అతని ముందు పడేస్తూ. అవి చూడగానే జయంత్ ముఖం వివర్ణమైంది. ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి నిలబడలేక కుర్చీలో కూలబడిపోయాడు. అయోమయంగా చూస్తున్న సుష్మా ఆదుర్దాగా దగ్గరికి వెళ్ళింది. బావా, ఏమైంది? సుష్మా, నథింగ్ టు వరీ. నిజం కళ్ళ ముందు నిలిచేసరికి షాక్ తిన్నాడు మీ బావ. అంతే. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు అంది వసుధ. మంచినీళ్ళు తీసుకొచ్చి జయంత్కిచ్చి, వసు, ఏమిటిదంతా అడిగింది బాధగా. ఐఎమ్ సారీ సుష్మా, మీ బావగారు ఇలా మాట్లాడి ఉండకపోతే అసలు ఏమీ జరగనట్లే ఉండాలనుకున్నాను. కానీ తప్పలేదు. ఇది ఒకందుకు మంచిదే కదూ. మీ బావగారి రసస్వరూపం నీకు కూడా తెలుస్తుంది. సుష్మ భుజం తట్టింది వసుధ. జయంత్ మనసిచ్చిన మంచి మగవాడిని స్త్రీ ఎంతగా ప్రేమిస్తుందో, మోసం చేసిన వాడిని అంతకు రెట్టింపుగా ద్వేషిస్తుంది స్త్రీ. ఆ మగవాడు తండ్రి అయినా, తోడబుట్టినవాడైనా, ప్రేమించినవాడైనా, చివరికి కన్న కొడుకైనా సరే. నేను మోసగత్తెనని అన్నారు కావచ్చు. మీరు చేసిన పనికి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఎదుటివారిని నిందించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యమనే విషయం మీరు నేర్చుకున్న చదువు మీకు నేర్పలేదులా ఉంది. వెరీ బ్యాడ్. ఆమె మాటలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి జయంత్కి. ఫోటోలు ఒక్కొక్కటే విడదీసి చూస్తూ, వసు, ఈ అమ్మాయి ఎవరు? ఈ ఫోటోల్లో జయంత్ పక్కన రకరకాల భంగిమల్లో ఉన్న అమ్మాయిని చూపిస్తూ అంది. ఆ విషయం మీ బావని అడుగు అంది వసుధ తాపీగా కూర్చుంటూ. సమాధానం చెప్పడం ఇష్టం లేక అన్నట్లు జయంత్ లేచి బయటకు వెళ్ళబోతుంటే, ఆగు, ఎందుకలా పారిపోతున్నావు? రెండంగల్లో వెళ్ళి గుమ్మానికి అడ్డుగా నిలబడింది వసుధ. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడేమీ చెప్పలేను. నన్ను వెళ్ళనివ్వండి. నో, అప్పుడే కాదు, అలా కూర్చో అంది ఆజ్ఞాపిస్తున్నట్లుగా. గత్యంతరం లేక కూర్చుండిపోయాడు జయంత్. సుష్మ దగ్గరున్న ఫోటోలు అందుకొని వాటిల్లోకి చూస్తూ, సుష్మా, ఈ అమ్మాయి మీ బావ గర్ల్ ఫ్రెండ్ అంది వసుధ. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అయోమయంగా చూసింది సుష్మ. మా బాబాయ్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి రోజీకి ఫ్రెండ్ జానకి. ఈ అమ్మాయికి ఇండియా అన్నా మన భారతీయ సంప్రదాయాలన్నా చాలా ఇష్టం. మా బాబాయ్ వాళ్ళతో కలిసి మన దేశం వచ్చింది 2-3 సార్లు. రోజీలాగే జానీ కూడా నన్ను ఒక అక్కలా భావించి ఆప్యాయంగా కబుర్లు చెప్పేది. మన పురాణాల్లోని సీత పాత్ర ఆమెకి చాలా నచ్చిందట. జానకి అని అందుకే పేరు పెట్టుకున్నానని చెప్తే నాకెంతో సంతోషం కలిగింది. అక్కడ వాళ్ళందరూ జానీ అని పిలుస్తారట. మీ బావ MBA చేయడానికి వెళ్ళినప్పుడు దానికి పరిచయం అయినట్లున్నారు.
నాకు రాసిన ప్రతి ఉత్తరంలోనూ తన బాయ్ ఫ్రెండ్ గురించి రాసేది. కానీ జయంతే ఆ వ్యక్తి అని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నాకు ఆ ఊహే రాలేదు. నా వుడ్బీ ఎలా ఉన్నాడో చూడు, అతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నేను మీ ఇండియాకు వచ్చేస్తున్నానక్క అంటూ ఎంతో ఆశగా నమ్మకంగా ఉత్తరాలు రాస్తూ మొన్న ఫోటోలు పంపించింది. ఫోటోలో ఉన్న మీ భావన చూడగానే నేను పడ్డ బాధ ఇంతవరకు నేనెప్పుడూ అనుభవించలేదు. ఇవిగో ఈ ఉత్తరాలు చదివి చూడు అంటూ 2 కవర్లు తీసి సుష్మ చేతిలో పెట్టింది వసుధ. బావా, ఏమిటిదంతా? కవర్లు వసుధ హ్యాండ్ బ్యాగ్లోనే పడేసి జయంత్ని అడిగింది సుష్మ. ఐఎమ్ సారీ సుష్మ, ఇప్పుడు నేనేమీ చెప్పలేను కణతలు నొక్కుంటూ అన్నాడు జయంత్. ఏం ఇందాక అంత గట్టిగా అరిచారుగా, ఇప్పుడు సమాధానం చెప్పండి. ఆడదంటే ఆట బొమ్మ అనుకున్నారా? పాతబడిపోతే పక్కకు విసిరి కొట్టడానికి ఏ చొక్కానో జేబురుమాలో అనుకున్నారా? ఆడపిల్ల అంటే విదేశాల్లోని చదువులతో పాటు అక్కడి ఆడపిల్లలు కావాలి, వారిలా తాగాలి, తైతక్కలాడాలి, పర్మనెంట్ భార్యలు కాదు కదా అన్న అభిప్రాయంతో అందిన ఆడపిల్లనల్లా అనుభవించారు. చివరికి ఆ వలలో పడింది జానకి. పిచ్చిగా నిన్ను నమ్మింది. పెళ్లి చేసుకుంటానని 1000 కళ్ళతో ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. కానీ నువ్వు ఆమెను పూర్తిగా మర్చిపోయి నాతో స్నేహం పెంచుకున్నావు. పెళ్లి చేసుకుంటానన్నావు. మంచివాడివని, యోగ్యుడివని నేను నా వాళ్ళు కూడా ఎంతో పొంగిపోయాం. అసలు విషయం తెలిసాక ఆ నిర్ణయం మార్చుకున్నాను. మీతో జరిగిన ప్రధానమే కాదనుకున్నాను. అందుకే మిమ్మల్ని కాదని విశాల హృదయుడైన జైకర్ని పెళ్లి చేసుకున్నాను. ఆయన ముందు నన్నొక మోసగత్తెగా, వంచకిగా చిత్రించి మా కాళ్ల పారాడి ఆరకముందే మా కాపురంలో చిచ్చు పెట్టాలనుకున్నావు. కానీ ఈ విషయాలన్నీ ఆయనకి తెలిసిన నా మీద ఉన్న పూర్తి నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకున్నారని నీకు తెలియదు. నిజం చెప్పాలంటే నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. మోసం, దగ, వంచన నీ చదువు నీకు నేర్పిన లక్షణాలు జయంత్. మా ఆడవాళ్ళం ఇంపోర్టెడ్ చీరల కోసం, వస్తువుల కోసం మోజుపడతాం. కానీ మీరు, నీలాంటి మగవాళ్ళు ఇంపోర్టెడ్ ఆడపిల్లల కోసం ఎగబడతారు. వెరైటీ పక్షులు మీరు. కంటికి ఇంపుగా ఉన్నా దాన్ని అందుకొని అనుభవించాలని అరులు చాచడమే తప్ప న్యాయాలు, మంచి చెడ్డల గురించి ఆలోచించరు. ఏ పండో కాయో రుచి చూసి బాగులేకపోతే విసిరి పారేసినట్లు మోజు తీరగానే ఆ అమ్మాయి కంటికి కూడా కనిపించినంత దూరంగా పారిపోతారు. ఐ లవ్ యూ అన్న పదం నాలిక చివరి నుంచే తప్ప నాభి దగ్గర నుంచి రాదు. ప్రేమిస్తున్నానంటూ కోర్కెలు తీర్చుకున్నప్పుడున్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి ఉండదు. పెళ్లికి మాత్రం స్వచ్ఛమైన భారతదేశపు సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయే కావాలి. ఆ ఇంపోర్టెడ్ భార్యని ఇక్కడికి తీసుకొస్తే పరమ నిష్ఠాగరిష్ఠుడైన మీ నాన్నగారు జంధ్యం తెంపుకొని ఏ నూతిలోనో దూకుతారు. మీ అమ్మ గుండె ఆటం బాంబులా పేలిపోతుంది. మీ చెల్లెలికి పెళ్లి కుదరడం కష్టమవుతుంది. మీ కుటుంబ గౌరవానికి, మర్యాదకి భంగం కదా మరి. పోనీ అని సరిపెట్టుకుందామనుకున్న అత్తిల్లు అంటూ ఏ అచ్చటా ముచ్చటా తీరదు. కట్న కానుకలు, అత్త ఆడబడుచులకి లాంఛనాలు, వగైరాలు ముట్టవు. తమది లేకపోయినా అప్పో సప్పో చేసైనా తెచ్చి అల్లుడు ముఖాను కొట్టి తీరవలసిన దౌర్భాగ్యం ఒక మన భారతదేశం తల్లిదండ్రులదే. మనకున్నన్ని మూర్ఖపు ఆచారాలు, అలవాట్లు విదేశీయులకుండవు. అందుకోసం పెళ్లికి మన సాంప్రదాయం కుటుంబంలోని అమ్మాయే కావాలి. మీలాంటి పురుష పొంగువులకి, విదేశీ నాగరికతకి బానిసలు కాకుండా ఉండలేరు. అలా అని అన్నింటినీ సహించనూ లేరు. ఇలాంటి మధ్యరకం మనస్తత్వం గలవాళ్ళు ఎప్పటికీ బాగుపడలేరు. ఇండియా మీద ఉండే అభిమానంతో ఇండియన్ అని తెలిసి మనసారా ప్రేమించింది. అంతవరకు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న స్త్రీతత్వాన్ని మీకు అర్పించింది. చొక్కా విప్పి పారేసినట్లు ఆమెకి మాయమాటలు చెప్పి అక్కడ వదిలేసొచ్చి ఇక్కడ పెద్ద మనిషిలా చెలామణి అవుతూ ఆపదలో సహాయం అర్థించిన నేను లక్షాధికారి కూతుర్ని అని తెలిసి నా మీద వలవేశారు. అతి మంచితనం ప్రదర్శించి నన్ను ప్రేమిస్తున్నట్లు నటించారు. ప్రపంచంలో ఇన్ని మోసాలుంటాయని తెలియని నేను మీరు చల్లిన మత్తులో పడిపోయాను. జయంత్, ఇది పూర్వకాలం, పురాణ కాలం కాదు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోగానే దంపతులు అయినట్లేనని భావించడానికి పీటల మీద పెళ్లిళ్లే ఎన్నో ఆగిపోతున్నాయి. అనేక కారణాల వల్ల. ఎటువంటి వాడైనా గుడ్డిగా తాళి కట్టించేసుకోవడానికి ఈనాటి అమ్మాయిలు అంత మూర్ఖులేమీ కాదు. నిశ్చయమైన పీటల మీద పెళ్లి చెడిపోయిందే, ఇక పెళ్లి కాదేమోనన్న బెంగలేదు. కాకపోయినా స్వతంత్రంగా, ధైర్యంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలరు. నిష్కల్మషమైన నిండు మనస్సుతో తన చెయ్యి అందుకున్న వాడినే మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతుంది స్త్రీ. అతని కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడుతుంది. మీకు అందరికీ దేవుడే అనుకుని మీకోసం పిచ్చిగా, ఆశగా ఎదురు చూస్తోంది జానీ.
ఇవిగో ఈ ఉత్తరాలు చదవండి, మీకే తెలుస్తుంది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొన్ని కవర్లు తీసి అతని మీదికి విసిరింది వసుధ. జయంత్, ఆడపిల్ల అంటే ఆటబొమ్మ, అగ్గిపుల్ల కాదు. మోజు తీరగానే, అవసరమైపోగానే విసిరి కొట్టడానికి. మన దేశంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విదేశాల వారు మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు. మీరు విదేశానికి వెళ్ళొచ్చిన మన జాతి గౌరవాన్ని మంటగలిపే అలవాట్లు నేర్చుకుని వచ్చారు. ఈ విషయం తెలిసాక మీ మీద నాకేమాత్రం అభిమానం లేదు. నిశ్చయమైన సంబంధం అనుకుంటూ ఎదురు తిరిగే మనసుని అణగదొక్కి మీ చేత తాళి కట్టించుకున్నా మానసికంగా చిత్రవద అనుభవించాల్సిందే తప్ప మనస్ఫూర్తిగా మనస్సును చంపుకుని మీతో జీవితం గడపలేను. అప్పుడు మీ జీవితము, నా జీవితము కూడా నరకప్రాయమే అవుతాయి. అందుకే అవన్నీ ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నాను. ఈ విషయాలన్నీ జయకర్కి తెలుసు. అన్నీ తెలిసే మనస్ఫూర్తిగా నా మెడలో తాళి కట్టారు. జయంత్, ఇకనైనా మీలో మరుగున పడి ఉన్న మంచితనాన్ని, మానవత్వాన్ని వెలికి తీయండి. మీ తల్లిదండ్రులకి నచ్చజెప్పి జానీని పిలిపించి భార్యగా స్వీకరించండి. మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీ మనసు ఎంత బాధపడుతుందో అలాగే ఆమె తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు బాధపడుతుంటారని ఆలోచించగలిగితే మీరింత అన్యాయానికి ఒడిగట్టగలిగేవారు కాదు. ఇకనైనా మీరు మనిషిగా మారగలిగితే మంచి స్నేహితుడిగానైనా మిమ్మల్ని అభిమానించగలుగుతాను. మీ జీవితం మీ ఇష్టం. మిమ్మల్ని శాసించే అధికారం నాకు లేదు. ఒక స్నేహితురాలిగా మీలోని మానవత్వాన్ని మేల్కొల్పవలసిన బాధ్యత నాకుందనిపించి ఇన్ని మాటలు చెప్పాను. అసలు తప్పు మీలో ఉంచుకొని నా మీద ఇన్ని నిందలు వేసి ఉండకపోతే ఈ మాటలన్నీ నాలోనే దాచుకోవాలనుకున్నాను. కానీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. మీ నిందావాక్యాలు నన్ను రెచ్చగొట్టాయి. పిలిచి భోజనం పెట్టిన మిమ్మల్ని ఇన్ని మాటలు అనాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ జయంత్ అని భర్త వైపు తిరిగి రండి వెడదాం అంది వసుధ. సో సారీ మిస్టర్ జయంత్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని వసుధ వెంట బయటికి నడిచాడు జయకర్. ఆ షాక్ నుంచి చాలాసేపటికి కానీ తేరుకోలేకపోయింది సుష్మ. మెల్లగా తల తిప్పి జయంత్ వైపు చూసింది. ఒంట్లోని రక్తమంతా హరించుకుపోయినట్లు, ముఖం పాలిపోయి పీకిపోయినట్లుంది. దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న వాడిలా ఉన్నాడు మనిషి. అడుగు కదిపి అతని దగ్గరకు నడవబోతూ ఉంటే బయట కారాగిన చప్పుడు వినిపించింది. ఆ అడుగు బయటకు వేసింది సుష్మ. యశోదమ్మ కారు దిగి లోపలికి వస్తూ, అమ్మాయి, వసుధ వాళ్ళాయన వచ్చారటే అడిగింది. రావడం వెళ్ళడం కూడా అయిందమ్మా. మీరేమిటి ఇంత ఆలస్యం చేశారు? మీ డాడీకి కబుర్లుంటే టైం తెలియదు. ఇంకా ఎవరెవరో స్నేహితులు కలిశారు. కబురు చెప్తూ కూర్చుండిపోయారు. బావలేడా? లోపలున్నాడమ్మా. చాలా పొద్దుపోయిందిగా, పడుకున్నాడు. సరే, లేపి చెప్పేసిరా, ఇంక వెడదాం. అలాగేనమ్మా. లోపలికొచ్చి బావా, కళ్ళకి అడ్డుగా ఉన్న చేతిని తొలగించింది సుష్మ. కళ్ళు సగం తెరిచి భారంగా అన్నాడు. మేం వెడుతున్నాం, లేచి తలుపులు వేసుకొని పడుకో అంది. అన్నాడే తప్ప కదల్లేదు. లే బావా, నిద్ర పట్టేస్తే లోపల ఎవరైనా దూరినా తెలియదు. బలవంతంగా లేవదీసింది సుష్మ. నిజానికి నిద్రపోలేదతను. జరిగిన సంఘటనని మననం చేసుకుంటున్నాడు. వసుధ మాటలు శూలాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. కొరడా దెబ్బలు చురుక్కుమంటున్నాయి. బావా, అనవసరంగా ఆలోచించక హాయిగా నిద్రపో అంటూ కారెక్కింది సుష్మ. తలుపులు మూసి వచ్చి పక్క మీద వాలాడు జయంత్. కళ్ళు బగ్గున మండుతున్నాయి కానీ నిద్ర మాత్రం రావడం లేదు. జానకి రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది దీనవదనంతో. ఆ గుండెల్లో ఎంత ప్రేమ, ఆ కళ్ళల్లో ఎంత అనురాగం. ఇక్కడికి వచ్చేశాక తనసలు ఆమె గురించి ఆలోచించనలేదు. అతని మనసు గతంలోకి పరుగులు తీయబోతున్న సమయంలో ఫోన్ మోగింది. అర్ధరాత్రి కూడా ఈ వెదవగోల విసుక్కున్నాడు. కానీ అదే పనిగా మోగుతుంటే తప్పనిసరి అన్నట్లు లేచి అందుకున్నాడు. బెంగళూరు నుంచి ట్రంకాల్. రాజన్ గొంతు వినిపించి అసహనాన్ని, చికాకుని అవతలికి నెట్టేసి శ్రద్ధగా రిసీవ్ చేసుకున్నాడు. కంపెనీ వ్యవహారాలు మాట్లాడి 2 రోజుల్లో బయలుదేరొస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వచ్చి పడుకోబోతుంటే వసుధ విసిరిన కవర్లు కాళ్లకు తగిలాయి. వంగి అందుకునొచ్చి మంచం మీద పడుకున్నాడు. యూఫామ్ బెడ్ ముళ్లకంపలా అనిపించసాగింది. ఒక కవరు తెరిచి లోపల నుంచి కాగితం బయటికి లాగాడు. ఆ కాగితంలో జానీ ముగ్ధమోహన రూపం చిరునవ్వుతో ప్రత్యక్షమైంది. అతని కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. మై డియర్ సిస్టర్ వసు, హౌ ఆర్ యూ? నేనిక్కడ బాగానే ఉన్నాను. రోజీలాగే నేను నీ చెల్లెల్ని అన్నావు. అక్కడికి వచ్చినప్పుడు అలాగే అభిమానించి ఆదరంగా మాట్లాడావు. ఆ విషయం నేనెప్పుడూ మర్చిపోను. రోజీకి ఈ మధ్య 2 లెటర్స్ రాశావు, నాకొక్కటి రాయలేదు. ఎందుకు ఆ పక్షపాతం? వెంటనే లెటర్ రాయకపోతే నేనే వచ్చేస్తాను.
అన్నట్లు నా బాయ్ ఫ్రెండ్ విషయంలో తొందరపడవద్దని నువ్వు ఉత్తరాల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నావు, కానీ అతను చాలా మంచివాడు. తన తల్లిదండ్రులు నొప్పించి తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎంత తొందరగా భారతదేశం వచ్చేస్తానా అని ఎదురు చూస్తున్నాను అతని ఉత్తరం కోసం. అక్క, నీకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిందని రోజీ చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్. డేట్ ఫిక్స్ చేశాక లెటర్ రాయ్. ఈలోగా నా వుడ్బీ దగ్గర నుంచి లెటర్ వస్తే నీ మ్యారేజ్కి నేను అటెండ్ అవుతాను. మీ దేశంలో పెళ్లి జరిగే విధానం ఎంతో బాగుంటుందట కదా. వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. అందుకే ఆ దేశంలోనే పెళ్లి చేసుకుందామని అతనికి చెప్పాను. నేను అక్కడికి వచ్చే ముందు నీకు లెటర్ రాస్తానులే. రోజీ, ఆంటీ, అంకుల్ అందరూ ఓకే. వెంటనే రిప్లై రాయి. బావగారికి, సారీ కాబోయే బావగారికి ఈ మరదల తరపున నువ్వే కాంగ్రాట్స్ చెప్పేయి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ రిప్లై సూన్. నీ ప్రియాతి ప్రియమైన జానీ. నీళ్లు నిండిన అతని కళ్ళకి అక్షరాలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి. ఆ ఉత్తరాన్ని గుండెలు కానించుకున్నాడు. మనసు కాస్త చల్లబడినట్లు అనిపించింది. ఆ కాగితాన్ని పైకి జరిపి అందులో ముఖం దాచుకున్నాడు. జానీ శుతిమెత్తగా తన ముఖాన్ని నిమురుతున్నట్లు హాయిగా ఫీల్ అయ్యాడు. నిలకడలేని ఆలోచనలు అతన్ని ఆ రాత్రి తెల్లవార్లు నిద్రపోనివ్వలేదు. 2 రోజుల్లో వస్తానని రాజన్కి చెప్పడం అయితే చెప్పాడు, కానీ ఇంకొక రోజు కూడా ఉండడం కష్టంగానే అనిపించింది అతనికి. ఆ రోజే వెళ్ళిపోవాలని ఉదయం నిద్రలేవగానే నిర్ణయించుకుని వెంటనే స్టేషన్కి వెళ్ళి టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడు. అలా ఊరెళ్ళిపోతున్నట్లు సుష్మకి కానీ మేనమామకి కానీ చెప్పాలనిపించక కనీసం ఫోన్ చేయడం కూడా మానుకున్నాడు. గుండె మీద కొండను మోస్తున్నంతగా దిగులుందతనికి. ఆ రోజంతా ఇంకెటూ వెళ్ళలేదు. బయట నుంచి వస్తూ కొని తెచ్చుకున్న విస్కీ సీసాలు ముందు పెట్టుకుని కూర్చున్నాడు, కానీ తాగాలనిపించలేదు. తనలోని బలహీనతకి తనే ఆశ్చర్యపోతున్నాడు. సీసాలోని ద్రవంలో వసుధ ముఖం వికటంగా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది. విదేశీ నాగరికతకి బానిసలు ఎగతాళిగా అంటోంది. స్వదేశీ నాగరికతని మంటగలిపే చీడ పురుగులు. గోపుని పిలిచి ఆ బాటిల్స్ తీసుకెళ్లి చెత్తకుండీలో పారేయమని చెప్పాడు. అర్థం కాక అయోమయంగా చూశాడు గోపు. ఊరికే తనని పరీక్ష చేయడానికి అంటున్నాడేమో నని వాడి భయం. నిజంగానే అంటున్నాను, వెళ్ళిరా, వెళ్ళి వాటిని పారేసి శుభ్రంగా చేతులు కడుక్కునిరా అన్నాడు. అయ్యగారికి పిచ్చెక్కలేదు కదా అనుకుంటూ బాటిల్స్ తీసుకొని బయటకు నడిచాడు గోపు. మధ్యాహ్నం సుష్మ వచ్చింది. జయంత్ ఉదయం నుంచి ఏమీ తినలేదని గోపు ద్వారా తెలుసుకుని హోటల్ నుంచి భోజనం తెమ్మని గోపుకి చెప్పి, బావా నాకు భలే ఆకలేస్తోంది, భోజనం చేద్దాంరా అంటూ బలవంతంగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టింది. తినాలని లేకపోయినా సుష్మ నొచ్చుకుంటుందని తిన్నాననిపించి లేచాడు. నేనంటే నీకు అసహ్యంగా లేదా సుష్మా? చాలా చాలా అసహ్యంగా ఉంది బావా, కానీ నువ్వు బావవి కనుక ఆ అసహ్యాన్ని అణుచుకుంటున్నాను. మనసులో ఉన్నమాట చెప్పేసింది స్పష్టంగా. తుపాకీ గుండు సూటిగా గుండెలోకి దూసుకుపోయినట్లు గిలగిల్లాడాడు జయంత్. నీ మనసు నొప్పిస్తే క్షమించు బావా, అడిగావు గనక నా మనసులో మాట చెప్పేశాను అంది సంజాయిషిస్తున్నట్లు. ఇట్స్ ఆల్ రైట్. మమ్మీ రాలేదా? నేనేమీ అనుకోవడం లేదులే, కానీ నేను జానీని తప్ప మరో ఆడపిల్ల జోలికి వెళ్ళలేదు. ఆ విషయం మాట మాత్రంగానైనా నాతో చెప్పలేదేం బావా? అసలు ఆ జానకి నీకెలా పరిచయమైంది? సారీ సుష్మా, ఇప్పుడు నేనేమీ చెప్పలేను, మరోసారి చెప్తాను. నేను ఈరోజు బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేమిటి బావా, మొన్ననేగా వచ్చావు? తెల్లబోయింది. రాత్రి మీరు వెళ్ళిపోయాక బెంగళూరు నుంచి రాజన్ ట్రంకాల్ చేశాడు, వెంటనే బయలుదేరమని. పోస్ట్ వచ్చిందని గోపు తీసుకొచ్చిచ్చాడు. డీలర్స్ దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ చూసి పక్కన పెట్టేసి తండ్రి రాసిన లెటర్ విప్పి చదివాడు. రేఖకి పెళ్లి కుదిరిందట సుష్మా. వచ్చే నెల 6వ తేదీన ముహూర్తం సుష్మకి చెప్పాడు. అయితే ఇంకా 15 రోజులుందన్నమాట. నువ్వు బెంగళూరు పెడతానంటున్నావు, మళ్ళీ ఎప్పుడొస్తావు? బెంగళూరులో పని చూసుకుని ఏకంగా అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోతాను. నేను ఇక్కడున్నానో అక్కడ ఉన్నానో తెలియక 2 చోట్లకి ఉత్తరాలు రాశారట. ఇక్కడికి వచ్చేయి బావా, అందరం కలిసి వెడదాం. వీలుంటే చూస్తానులే. నీ పెళ్ళికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదేమిటి సుష్మా? చెప్పానుగా, వాళ్ళ కోడలికి పురిటి రోజులట. ఆ అడ్డు కాస్త తీరాక ముహూర్తాలు పెట్టుకుందామంటూ మొన్న మళ్ళీ కబురు చేశారట డాడీకి. అలా కబుర్లు చెప్తూ అతను తలుపులన్నీ వేస్తుంటే తను కూడా తిరిగింది. స్టేషన్కి వస్తానన్న సుష్మని వారించి ఆమెను వాళ్ళింటి దగ్గర దిగబెట్టి మేనమామ దంపతులతో కాసేపు కబుర్లు చెప్పి అంతకుముందు రోజు జరిగిన విషయాలేవి తల్లిదండ్రులకి చెప్పనందుకు సుష్మకి కృతజ్ఞతలు తెలియచేసుకుని స్టేషన్కి బయలుదేరాడు జయంత్. కథ కొనసాగుతుంది.